ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని మినీ మహానాడు ద్వారా మనం కొన్ని తీర్మానాలు జిల్లా మహానాడు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని తీర్మానాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. వెలుగొండ ప్రాజెక్ట్ లేకపోతే మనకు తాగేదానికి మంచి నీళ్ళు, సాగునీరు ఉండదు. ఇది ఆ రోజుల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, దాన్ని టెంకాయ కొట్టారు. ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నా, ఆ రోజు నేను ఎంపీపీని, ఆ స్టేజ్ మీద నేనున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాను, దీంట్లోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. ఇందాక మా ప్రసాద్ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నటిన మొక్క నేను, తెలుగుదేశం పార్టీ కుటుంబం వచ్చే తెలుగుదేశం పార్టీ మొక్క నేను ఈరోజు మానయ్యను. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజలకి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి ఈ తీర్మానాన్ని మనం చేస్తా ఉన్నాం. దీనికి మీరందరూ కూడా మీ హర్షద్వారాలతో దీన్ని ఆమోదం చేస్తూ. తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ నుండి పులంచెరువు మండలానికి T5 తేగలేరు వరకు T5 కాలువ నిర్మాణం అనేది గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోసం ఒక తూతు మంత్రం ఒక కాగితం తెచ్చి చేతులు ఎత్తేశారు. దానిని మనం నిర్మించుకొని పులంచెరువు మండలానికి సాగు త్రాగునీరు ఇవ్వాల్సింది కోరుకుంటూ తీర్మానం చేయటమే. దాని తర్వాత త్రిపురాంతం నుండి ఎర్రగొండపాలెం వరకు డబల్ రోడ్డు నిర్మాణం, ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత ఎర్రగొండపాలెం నుంచి పుల్లచెరువు మండల హెడ్ క్వార్టర్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం. తర్వాత అమ్మవారి గుడికి త్రిపురాంతకేశ్వర దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాగర కాలువ మీద డబుల్ బ్రిడ్జి నిర్మాణం వరకు తీర్మానిస్తా ఉన్నాం. తర్వాత ముడివేములో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది గతంలో చరవన్న దీనికోసం పోరాడాడు. దేవినేని ఉమ్మగారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నప్పుడు దానిని మళ్ళీ మనం వెలుగులో తీసుకొని వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. పులంచెరువు మండలం చౌడపాచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. తర్వాత త్రిప్రాంతం దోర్నాల మండలం గంటవానిపల్లి కాలువపై వంతెన నిర్మాణం, తీగలేరు కాలువ మీద, అది తీగలేరు కాలువ మీద ఆడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని పట్టండి దోర్నాలను సపడలు. తర్వాత ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి కోటగట్ల చెరువు కట్ట నిర్మాణానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత పెదారెడ్డి మండలంలో బీచెర్లపల్లి నుండి చర్లమెట్ల హైవే రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత ఐటీడీ ఆఫీస్ సుండిపేట నుంచి దోర్నాలకు మార్చుటకు 3 జిల్లాల చెంచులకు అందుబాటులో తీసుకొని రావడానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సుండిపేటలో పెట్టారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు. కానీ ప్రతి ఒక్కరు దోర్నాల మీద పోవాల్సింది జిల్లాలో, అందుకని సుండిపేటలో చెంచులు లేదు. అందుకని మనం దాన్ని ఆ ఆఫీస్ని మరి ఐటీడీ ఆఫీస్ని దోర్నాలకు మార్చాలని చెప్పేసి తీర్మానం చేస్తాం. తర్వాత మనం గతంలో అనధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఇది మార్కాపురం కేంద్రంగా మరి జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానిని కూడా మార్కాపురం జిల్లా చేయాలని తీర్మానం చేస్తారు. తర్వాత దోర్నాల మండలం, దోర్నాల మార్కాపురం రహదారిలో ఉన్నటువంటి
చిన్నరావునాల దగ్గర ఉన్నటువంటి వాగు మీద, తీగలేరు వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేసేదానికి ప్రతిపాదనలో తీర్మానం చేస్తాము. తర్వాత పులచెరువు మండలం ఐటీవరం నుండి దుర్గి వరకు, అంటే ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు దుర్గి వరకు మరి రోడ్డు నిర్మాణాలు, డబుల్ రోడ్డు నిర్మాణం చేసేదానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత గుండ్లకమ్మ మీద ముడివేముల దగ్గర, అంటే మన ఒంగోలు వెళ్ళేదానికి ఎర్రగొండపాలెం నుంచి కానీ ఆ ప్రాంతాల్లో చాలా షార్ట్ కట్ అది. మనం ఒంగోలు పోవాలంటే ఇటు బీనుకొండపై అద్దంకిపోయి పోవాలి, లేకపోతే ఇటు మార్కాపురం పోయి వెళ్ళాలి. కానీ ఇది చాలా తక్కువ సమయం పడుతుంది, కిలోమీటర్స్ తగ్గుతుంది. అక్కడ రైతులు అందరు కలిసి చిన్న చట్టాలు అలాగే పోయినసారి కట్టారు సొంత డబ్బులు వేసుకొని. కానీ దాని మీద నేను మన దర్శి ఇన్ఛార్జి గారు వాళ్ళు కూడా అడగటం జరిగింది. ఇద్దరం కలిసి ఈ గుండ్లకమ్మ మీద ముడివేముల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం. లేకపోతే 5 మండలాల్లో అర్హులైనటువంటి పేదలు ఎంతో మంది ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కట్టినారు. ఒక పేదవాడికి పక్కా భవనాన్ని ఇవ్వాలి. దొంగ జగనన్న కాలనీలని పెట్టుకొని జగనన్న కాలనీలో కూడా ఇల్లు కట్టకుండా ఊర్లో లేని వాళ్ళు, హైదరాబాద్ ఉండే వాళ్ళ పేర్ల మీద పట్టాలు తీసుకొని ఒక్క ఇట్లు పెట్టకుండా అక్కడ రహదారులు అభివృద్ధి చేసినట్టు, కరెంటు లాగినట్టు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టించిన సందర్భం లేదు. అందుకని ఇక్కడ వెల్లంపల్లి దగ్గర జగనన్న కాలనీలో ఈ మధ్య నేను కలెక్టర్ కలిశాను, నేను ఇచ్చాను. అనర్హులు చాలా మంది ఉన్నారు. దగ్గర 1300 పైచీలు పట్టాలు ఇచ్చున్నారు. వాటిలో చాలా మంది అనర్హులు ఉన్నారు. ఈ ఊర్లో లేని ఉన్నారు. ఆక్రమణలు జరిగి ఉన్నాయి. వాటిని వెంటనే మీరు సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులు చాలా మంది ఎర్రగొండపాలెం పట్టణంలో ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నటువంటి పేద వర్గాల నుంచి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేడం గారు, కలెక్టర్ గారు, మరి సబ్ కలెక్టర్ గారిని దాని మీద ఎంక్వైరీ అధికారికి వేశారు. నిన్న ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మరి ఒక్కొక్క విఆర్ఓకి ఒక 150 మంది 200 బెనిఫిషరీస్ ఇచ్చి నిజమా కాదని తేల్చాలని చెప్పేసి ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఆ ఇల్లు ఒక్కొక్కడు కూడా కట్టకపోతే 5 మండలాల్లోని పేదలందరూ కూడా, ఇళ్ల స్థలాలు లేని పేదలందరూ కూడా ప్రభుత్వం ద్వారా ఇల్లు స్థలాలు కొనిచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఒక తీర్మానం మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 ప్రసిద్ధ క్షేత్రాలు, ఒకటి త్రిపురాంతమ అమ్మవారి శివాలయం కానీ అమ్మవారి గుడి కానీ, రెండవది యాదవ రాజులకు ప్రతీక కాటం రాజు వారి గుడి. అక్కడ ఈ 2 గుడుల్ని మనం ఏపీ టూరిజం కింద తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం తీర్మానం చేస్తాం. తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలైనటువంటి సుంకేశ్వర, గుండంచెల్ల, కాలనవతల, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి R&R ప్యాకేజ్ ఇస్తారని గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 12 లక్షల రూపాయలు మనం ప్రకటించి ఇవ్వబోతే వైసీపీ అధికారంలోకి వస్తుంది 18 లక్షలు ఇస్తామని ఆ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని చేతులు ఎత్తించిన పరిస్థితుల్లో తిరిగి అనధికారంలో నేను ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి మన 3 గ్రామాలను తీసుకెళ్ళాను. కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీటింగ్ పెట్టించాను సార్లతోటి. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే R&R ప్యాకేజ్ చెల్లించి నిర్వాసితులకి దేవరాజు గట్ట దగ్గర, అదేవిధంగా గోగుల దగ్గర ఈ 2 చోట్ల మరి మీకు వసతి గృహాలను కట్టించేసి అక్కడ చేరుస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. వెంటనే R&R ప్యాకేజ్ రిలీజ్ చేసి ఆ ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తా ఉన్నాం.
అదేవిధంగా R&R ప్యాకేజీకి ఆ రోజు కూడా మనం కట్ ఆఫ్ డేట్ అడిగాం బాబు గారిని, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఆయన అంగీకరించడం జరిగింది. దీనిని కూడా తీర్మానం ద్వారా మనం ఏదైతే రేపు మనం R&R ప్యాకేజీ ఇచ్చే జీవనాటికి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తయ్యాయో వాళ్ళందరినీ అర్హులుగా తెచ్చి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తాం. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ITDA ద్వారా యూత్ ట్రైనింగ్ సెంటర్ అని మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే ట్రైబల్స్ కోసం మనం ఆ రోజు ప్రభుత్వ భవనాలన్నీ నిర్మించి వృధాగా ఉంటా ఉన్నాయి, వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించి ఈ ప్రాంత షెడ్యూల్ ట్రైబ్స్ అయినటువంటి సుగాలీలు, చెంచులు వీళ్ళందరికీ స్వయం ఉపాధి కోసం శిక్షణలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించవలసిందిగా, తిరిగి దాన్ని పునఃప్రారంభించవలసిందిగా నేను కోరుకుంటూ తీర్మానం చేస్తా ఉన్నాను. తర్వాత ఈ ప్రాంతంలో మంది వెనుగొండ ప్రాంతం, వర్షాభావం లేనటువంటి ప్రాంతం, కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనవాళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గం వాళ్ళు వలసల కోసం వెళ్తూ ఉంటారు పనులు లేక. ఆ రోజు మనం అనధికారంలో చెప్పాం. నిన్ననే బొప్పాయి కోయటానికి మనోళ్ళు, ఈ ఊరోళ్ళు మనోళ్ళు వెళ్ళి కడవేదపల్లిలో 4 చనిపోయారు పాపం మన రీసెంట్గా. ఇలాంటివన్నీ నివారించాలంటే ఇక్కడ మన పరిశ్రమలు కావాలి. అందుకనే ముఖ్యమంత్రి గారికి ఈ మినీ మహానాడు ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మంచి పరిశ్రమలు వస్తాయో వాటిని కూడా ఇక్కడ స్థాపించి వలసలను నివారించి ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత గంజివారిపల్లి నుండి పాలొట్ల చెంచుగూడెం వరకు 37 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం. అంటే ఇది నిన్ననే పాలొట్ల ఒకటి, తర్వాత చెన్నుపల్లి, గంజివారిపల్లి నుంచి అక్కడికి ఇంకా చెన్నుపల్లి వరకు నిన్ననే మనకి నాబార్డు నుంచి పంచాయతీరాజ్ విభాగంలో అడిగారు పాలొట్లకి రోడ్డు వేయాలంటే మనం ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ అని చెప్పి అడగటం. మరి వాళ్ళు ఎస్టిమేషన్స్ మరి తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. దానిని కూడా మనం ఇంకా ఫారెస్ట్ ప్రాపర్టీ DFO తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్ల అభివృద్ధి కోసం కూడా మనం తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత పాలొట్ల గ్రామ పంచాయతీ అటవీ ప్రాంత చెంచు గూడాలకి సోలార్ విద్యుత్ గృహాలకి మరియు వ్యవసాయ భూములకి సోలార్ విద్యుత్ బోర్లు, మోటార్లు అటవీ ప్రాంతం గురించి మంజూరు చేయడం గురించి ఇదొక తీర్మానం చేస్తా ఉన్నాం. ITDA శ్రీశైలం పరిధిలో ఉన్న అన్ని చెంచుగూడాలకు రోడ్లు మరియు కరెంటు సౌకర్యం, వ్యవసాయ పనులు, మోటార్ల గురించి తీర్మానం చేస్తాం. ఇప్పటికే మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టారు. చాలా చెంచుగూడాలకి మనం వచ్చినాక మరి కరెంటు లాగించడం జరిగింది. వారికి వ్యవసాయదారులు కూడా మనం మరి కరెంటు లాగిస్తామని చెప్పేసి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అది కూడా మనం మరి చేయబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తీర్మానం చేయబోతున్నామని తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ప్రత్యేకించి మన మంత్రి స్వామి గారు కూడా మన ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో షెడ్యూల్ కులాల బాలికలకు హాస్టల్స్ కానీ, ఇంకా మరి సోషల్ వెల్ఫేర్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటి కూడా అన్ని హాస్టల్ శాంక్షన్ నిర్మాణాలు వీటన్నిటి కూడా మనం మరి భారీ స్థాయిలో మంజూరులు కూడా వచ్చున్నాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత ఘనంగా మీరందరూ కూడా మరి మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా 27, 28, 29 తారీఖులో మీకు వెసులుబాటు కలిగే విధంగా నాకు తెలిసి మొదటి 2 రోజులు ప్రతినిధులు సభలే ఉంటాయి.
లాస్ట్ రోజు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు విస్మరించకుండా పార్టీని పటిష్టం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.